భూముల ధరలు కల్వకుర్తిలో ఇదివరకు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? చల్లబడ్డదా కొద్దిగా? ఎవడుంటే ఏంలే అనుకున్నారా? గివే మరి నేను చెప్పేది. ఉత్తగానే పెరిగాయి. ఇప్పుడు భూముల ధరలు అంటే నేనేదో రియల్ ఎస్టేట్ దంద గురించి చెప్తలేను. భూమి ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. శ్రీధర్కి ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, శ్రీధర్ ఏమనుకో. ఎటుంటుందంటే 5 ఎకరాల పొలం ఉంటే కేసీఆర్ రాకముందు 2014లో 5 ఎకరాలకు మొత్తం కలిపి ఎకరానికి 20 లక్షలు ఉండేది, మొత్తం ₹1 కోటి. కానీ కేసీఆర్ వచ్చినాక ఆ ₹1 కోటి విలువ 5 కోట్లు అయింది. అయిందా? అంటే ఏమవుతుంది? సంపద పెరిగినాక మనిషిలో ధీమా పెరుగుతుంది. ఏమనిపిస్తుంది? ఆ కోవిడ్ వచ్చింది, గిరోనా వచ్చింది, ఆ ముఖం మొత్తం దేశ ప్రపంచం అంతా గతర వచ్చినట్టు వచ్చి అందరు మూతికి బట్టలు కట్టుకొని తిరిగే పరిస్థితి, ఎవడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? ఎక్కడో దగ్గర ఆలోచన వస్తుంది కదా, అయ్యో నేను పోతే ఎట్లరా, డామ్మ నేను చచ్చిపోయినా అనుకో, నా పిల్లల పరిస్థితి ఏంది, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవడు చూసుకుంటాడు, ఏమవుతుంది? ఇది ఉంటుందా లేదా ప్రతి మనిషికి ఆలోచన? నాకేమన్నా అయితే ఎట్లా? ఎవడన్నా మన దగ్గరోడు ఎవడన్నా పోయింది అనుకో చిన్న వయసులో, మనకు కూడా కొడుతుంది ఎక్కడో గుండెలో, అయ్యో మరి మనకేమన్నా అయితే మన పిల్లల పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, డిపెండెన్స్ ఉంటుంది. 5 కోట్ల విలువ ఉంటేనేమో ఒక ధీమా ఉంటుంది, అరే నాకేమన్నా అయినా నా 2 ఎకరాలు అమ్ముకొని మా వాళ్ళు ఏదో తిరిగి బతుకుతారు తీ అనిపిస్తుంది. అదే మళ్ళీ డామన్ పడ్డదనుకో, మళ్ళీ 5 కోట్లు వచ్చి మళ్ళీ ₹1 కోటి పడ్డదనుకో, ఏమనిపిస్తుంది? నీ ఆస్తి, నీ విలువ, నీ సంపద నీ కన్న ముంగట హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే బాధ అనిపిస్తుందా, అనిపించదా? హైదరాబాద్లో చాలామంది చిరుద్యోగులు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు, భవిష్యత్తులో వనుకొస్తుంది నా పిల్లలకి అని చెప్పి అక్కడ మీ ఆమన్గల్ కాడ, మీ కల్వకుర్తి కాడ, మీ మాడుగుల కాడ ఈడికెళ్ళి వచ్చి అడుగుంటారు. 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలామంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కల్వకుర్తిలో నడిచేదే గద్దందా మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు, మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు ₹1 కోటి అడితే ఇయ్యపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపోయే. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబోయే ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో మా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు.